కంబోడియా దేశాల సరిహద్దుల్లో 5 రోజుల పాటు కాల్పుల మోత. ప్రజలంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. అసలు ఎందుకు ఈ యుద్ధం? ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి. మీ అభిప్రాయాలు కామెంట్ చేసి చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్దాం. థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతానికి ఆగింది. 2 దేశాల మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం నాయకత్వంలో చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయి. ఈ కాల్పుల విరమణ విషయాన్ని మలేషియా ప్రధాని తెలిపారు. సోమవారం మధ్యరాత్రి నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇది ఆగ్నేసియాల్లో శాంతికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా 2 దేశాల మధ్య కొనసాగుతున్న వివాదం గత కొద్ది వారాలుగా తీవ్రమై 2 దేశాల మధ్య వరుస కాల్పులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో 2 దేశాల నుంచి సుమారు 35 మందికి పైగా చనిపోయారు. యుద్ధ వాతావరణం వల్ల 2,60,000 మందికి పైగా ఆశ్రయం లేకుండా అయిపోయారు. ఈ యుద్ధం గురించి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. థాయిలాండ్, కంబోడియా మధ్య ప్రీవిహార్ టెంపుల్ వివాదం మళ్లీ తీవ్ర టెన్షన్స్ కు దారితీసింది. ఇప్పటికే యుద్ధాలు, దాడులతో ప్రపంచంలో రాజకీయాలు అస్థిరంగా మారిపోయాయి. రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాక్, హమాస్, ఇండియా, పాకిస్తాన్, ఇప్పుడు కొత్తగా మరో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆగ్నేసియాలో 800 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే 2 దేశాలైన థాయిలాండ్, కంబోడియా మధ్య మరోసారి దాడులు జరగడం, అది కూడా ఒక టెంపుల్ గురించి కావడం దేశాలన్నీ ఆందోళన పడ్డాయి. 1100 ఏళ్ల నాటి ప్రీవిహార్ అనే పురాతనమైన శివాలయం. ప్రీవిహార్ ఆలయం డాంగ్రెక్ పర్వతాల పైన కంబోడియాలోని ప్రీవిహార్ ప్రావిన్స్, థాయిలాండ్ లోని సిసకేట్ ప్రావిన్స్ మధ్య ఉంది. 2 దేశాలు ఆలయాన్ని, దాని చుట్టూ ఉన్న భూముల్ని మావేనని అంటున్నాయి. ఈ సమస్య మూలాలు 1907లో కంబోడియాలో ఫ్రెంచ్ వలస పాలనలో తయారు చేసిన మ్యాప్ లో ఉన్నాయి. ఆలయం తమదని చెప్పుకోవడానికి కంబోడియా ఈ మ్యాప్ ను చూపిస్తుంది. మ్యాప్ అధికారికంగా ఆమోదం పొందలేదని థాయిలాండ్ వాదిస్తుంది. 1962లో కంబోడియా ఈ సమస్యను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కంప్లైంట్ చేయగా ఆలయం కంబోడియాకే చెందుతుందని తీర్పు వచ్చింది. కానీ ఆలయం చుట్టూ ఉన్న 4.6 చదరపు కిలోమీటర్ల భూమిపై క్లెయిమ్ గురించి కోర్టు స్పష్టంగా పరిష్కరించలేదు. తిరిగి 2008లో కంబోడియా ఆలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రదేశంగా ప్రకటించబడినప్పుడు ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి. 2011లో జరిగిన ఘర్షణల్లో చాలా మంది మరణించారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. 2013లో ఆలయం చుట్టుపక్కల ప్రాంతం రెండిటిపై కంబోడియా నియంత్రణ కలిగి ఉందని ఇంటర్నేషనల్ కోర్టు మళ్లీ తీర్పు ఇచ్చింది. ఘర్షణలు నివారించడానికి డీమిలిటరైజ్డ్ జోన్ చేయాలని కూడా తెలిపింది. అయితే థాయిలాండ్ ఈ తీర్పును తిరస్కరించింది. సమస్య పరిష్కారం కాలేదు. మళ్లీ ఘర్షణలు రేగుతూనే ఉన్నాయి. ఆ శివాలయానికి ఇండియాకి రిలేషన్ ఏంటి? ప్రీవిహార్ ఆలయం కేవలం పొలిటికల్ సింబల్ మాత్రమే కాదు, దీనికి లోతైన హిస్టారికల్, రిలీజియస్ వాల్యూస్ ఉంది. 11th సెంచరీలో రాజు సూర్యవర్మన్ దీని నిర్మాణాన్ని ప్రారంభించగా సూర్యవర్మన్ II దాన్ని ఎక్స్పాండ్ చేశాడు. ఆయన ఈ ఆలయాన్ని శివుడికి అంకితం చేశాడు. లైబ్రరీస్, హాస్పిటల్స్, టెంపుల్స్ క్లాసికల్ ఖైమర్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటాయి. 2018లో ఆలయంలో పునరుద్ధరణ పనులకు సహాయం చేయడానికి కంబోడియా భారతదేశంతో ఒక ఒప్పందం చేసుకుంది. కంబోడియాకు సంబంధించి ఈ ఆలయం జాతీయ గౌరవానికి సంబంధించిన అంశం. పైగా ఖైమర్ సంస్కృతి, మతంలో ముఖ్యమైన భాగం. థాయిలాండ్ లోని అనేక నేషనలిస్ట్ గ్రూపులు చుట్టుపక్కల ఉన్న భూమి తమకే చెందినది అని నమ్ముతాయి. భూమిని వదులుకోవడం వారికి ఇష్టం లేదు. వాళ్ళ భూభాగంలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు భావిస్తున్నారు. బార్డర్స్ క్లియర్ గా ఉండటం వల్ల 2 దేశాలు ఆ ప్రాంతంలో సెక్యూరిటీ కోసం సైనికులను పంపుతూనే ఉన్నాయి. దీనివల్ల తరచుగా హింసకు దారితీస్తుంది. ప్రపంచంలో ఇదొక్కటే కాదు, సరిహద్దులకు సమీపంలో ఉన్న చారిత్రక లేదా మతపరమైన ప్రదేశాలపై విభేదాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇండియా, చైనా మధ్య అక్సా చైన్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా, జెరూసలేం విషయంలో గొడవలు పడుతూనే ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, క్రిమియా, డన్బాస్ ప్రాంతంపై పట్టు కోసం పోరాడుతూనే ఉన్నాయి. ఇథియోపియా, ఎరిట్రియా మధ్య కూడా దీర్ఘకాలిక సరిహద్దు విభేదాలు
విభేదాలు ఉన్నాయి. జార్జియా, అజర్బైజాన్ మధ్య డేవిడ్ గరేజా మఠం సముదాయంపై వివాదం నెలకొంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బ్రిటిష్ పాలనలో గీసిన డ్యూరాండ్ రేఖపై ఘర్షణ ఇంకా అలాగే ఉంది. సుడాన్, సౌత్ సుడాన్ కూడా ఇలాగే గొడవలు పడుతున్నాయి. సౌత్ సుడాన్ స్వాతంత్రం పొందిన తర్వాత కూడా అభయ్ ప్రాంతంపై ఘర్షణలు ఆగడం లేదు. ఈ ప్రీవిహార్ టెంపుల్ హిస్టరీ గురించి చూద్దాం. ప్రీవిహార్ టెంపుల్ ఒక పురాతన హిందూ బౌద్ధ ఆలయాల కాంప్లెక్స్. ఇది కంబోడియా, థాయిలాండ్ మధ్య ఒక కొండపై ఉంది. ప్రస్తుతం యునెస్కో చేత గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ ప్లేస్. ప్రీవిహార్ డాంగ్రక్ పర్వతాల్లో 525 మీటర్ల కొండ శిఖరం పైన ఉన్న పాత హిందూ దేవాలయం. ఈ ఆలయ చరిత్ర 9th సెంచరీలో ఖైమర్ సామ్రాజ్యం నాటిది. మొదట పురాతన ఆర్కిటెక్చరల్ ప్రకారం శివునికి తన పర్వత రూపాల్లో శిఖరేశ్వర, భద్రేశ్వరులకు అంకితం చేయబడిన హిందూ ఆశ్రమంగా ప్రారంభమైంది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఖైమర్ ఆర్కిటెక్చర్ కి గ్రేట్ ఎగ్జాంపుల్. ఈ టెంపుల్ 5 గోపురాలతో అనేక మండపాలతో ఉండి లాంగ్ వేగా ఉంటుంది. ఆలయం లోపల గోడలపై అనేక శిల్పాలు, శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయ కాంప్లెక్స్ 1000 సంవత్సరాల పాటు శివాలయంగా ఉంది. ఆ తర్వాత బౌద్ధ మతం బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బౌద్ధ దేవాలయంగా మారిపోయింది. ఆలయంలో లభించిన ఒక శాసనం సూర్యవర్మన్ II పవిత్ర ఆచారాల గురించి, ఆయన పాటించిన సనాతన సాంప్రదాయాల గురించి ఉంది. ఆయన స్పిరిచువల్ అడ్వైజర్ దివాకర పండితకు తెల్లటి గొడుగులు, బంగారు గిన్నెలు, బంగారు ఏనుగులను బహుమతులుగా ఇచ్చినట్లు డీటెయిల్డ్ గా తెలుస్తుంది. శాసనం ప్రకారం బ్రాహ్మణుడు స్వయంగా ఆలయంపై ఆసక్తి చూపి నృత్యం చేసే శివుణ్ణి నటరాజు బంగారు విగ్రహాన్ని విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో హిందూ మతం కొద్దిగా క్షీణించిన నేపథ్యంలో ఈ స్థలాన్ని బౌద్ధులు ఉపయోగించుకునేలా మార్చారు. 1954లో కంబోడియా నుంచి ఫ్రెంచ్ దళాల విత్డ్రా అయిన తర్వాత థాయ్ దళాలు తమ హక్కును అమలు చేసుకోవడానికి ఆలయాన్ని ఆక్రమించాయి. దీనిపై కంబోడియా నిరసన వ్యక్తం చేసింది. ఇలా 2 దేశాలు దశాబ్దాలుగా ఈ ప్రాంతం కోసం పోరాడుతూనే ఉన్నాయి. సంస్కృతంలో పవిత్రమైన అభయారణ్యం అని అర్థం వచ్చే ప్రీవిహార్ కంబోడియాలో ఒక ప్రసిద్ధ ఆలయం. ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. ఇది ఉన్న గ్రామానికి ప్రీవిహార్ ఆలయం అని కూడా పేరు పెట్టారు. ఇది ఎక్కువగా బౌద్ధ నివాసితులు ఉన్న అందమైన మారుమూల గ్రామం. ఈ ఆలయాన్ని ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది సందర్శిస్తారు మరియు దీన్ని అద్భుతమైన ఆర్కిటెక్చర్ స్టైల్ కి ప్రసిద్ధం చెందింది. ఇది చాలా పురాతనమైన ఆలయం. రాతి శిల్పాలు, శాసనాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. దీన్ని మతపరమైన ఇంపార్టెన్స్ తో పాటు ఈ ఆలయం చుట్టూ ఉన్న ఇతర దేవాలయాలతో చారిత్రక మతపరమైన సంబంధాలు ఉన్నాయని నిర్మాణ శైలి ద్వారా తెలుస్తుంది. ఈ అందమైన నిర్మాణ కళాఖండాన్ని చూడటానికి కంబోడియాకి ఒక్కసారైనా వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పొడవైన మెట్లు, అలాగే మొదటి గోపురానికి దారితీసే పెద్ద సందు ఉన్నాయి. ఈ సందు అంతటా స్తంభాలు ఉన్నాయి. దారిలో నాగా హ్యాండ్ రైల్స్ ఉన్నాయి. పెద్ద కారిడార్లు, గ్యాలరీలు, అద్భుత లింగం ఉన్న కీలకమైన గర్భగుడి ఉన్నాయి. రాతి తోరణాలు ఆలయం అంతా కనిపిస్తాయి. ప్రీవిహార్ ఆలయానికి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ చూద్దాం. నీక్ బుయోస్ ఆలయం ప్రీవిహార్ ప్రావిన్స్ అడవి మధ్య ఉన్న దీన్ని ది టైగర్ కేవ్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ పురాతన ఆలయం 7th సెంచరీకి చెందిన ఒక నిర్మాణం. ఈ ఆలయం చతురస్రాకారంలో ఇటుక, ఇసుకరాయి మరియు లాటరైట్ ఉపయోగించి నిర్మించబడింది. క్రాపుమ్ చౌక్ ఆలయం ప్రీవిహార్ ఆలయానికి దగ్గరలో ఉన్న మరో ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్. ఇది 10th సెంచరీలో లాటరైట్ మరియు ఇసుకరాయితో నిర్మించబడిన పురాతన ఆలయం. ఆలయ గోడలపై అనేక హిందూ కళాఖండాలు చెక్కబడ్డాయి. కోకేర్ ఆలయం యునెస్కో హోదా పొందిన కోకేర్ ఆలయం ప్రపంచంలోని అత్యంత చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. హిస్టరీ లవర్స్, ఆర్కియాలజిస్ట్ కి ఇష్టమైన ప్రదేశం. ఇప్పటికీ ప్రీవిహార్ ప్రాంతంలో సనాతన సంప్రదాయ భారతీయ సంస్కృతి కనిపిస్తూనే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దివ్య రవి రిపోర్ట్స్.